హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ మనము చికెన్ మంచూరియన్ రెస్టారెంట్ స్టైల్లో మన ఇంటి దగ్గరే ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చేసేద్దామా? నేను ఒక హాఫ్ కిలో చికెన్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనం శుభ్రంగా వాష్ చేసుకుందాం. వాటర్ వేసుకొని శుభ్రపరచుకున్న చికెన్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుందాం. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేకుంటే వద్దు. పట్ట, లవంగాలు, యాలకులు 3 కలిసి దంపుకున్న పొడి ఒక చిటికెడు వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే మాదిరిగా శుభ్రంగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. రెండు మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు, ఒక 50 గ్రాములు అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా 4 రెబ్బలు కరివేపాకు. ఇప్పుడు వీటిని మనం సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా సన్నగా మనం తరుక్కోవాలా. 2 ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 2 తెల్లగడ్డలు సన్నగా తరుక్కున్నానండి. అలాగే 4 రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు మనము ముందుగా ఊరబెట్టుకున్న చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను, కడాయి ఒకటి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అనేది వేడెక్కింది ఫ్రెండ్స్. మనము ముందుగా ఊరబెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ తర్వాత వేసుకున్న 2 మినిట్స్ తర్వాత గరిటె పెట్టి ఇలా మెల్లిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మసాలా ఊడిపోయే అవకాశం అనేది ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, చాలా చక్కగా చికెన్ అనేది రోస్ట్ అయ్యింది. ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. మిగతా ఉన్న చికెన్ కూడా మనం వేయించుకుందాం. చూసారా ఫ్రెండ్స్, చికెన్ అనేది మొత్తం మనం కోటింగ్ ఇచ్చి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి మంచూరియన్ ఎలా చేయాలో ఇక మనం చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను, ఒక పెనుము అనేది పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 50 గ్రాములు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు యాడ్ చేస్తున్నాను. అలాగే తెల్లగడ్డ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే సన్నగా దొరుకుతున్న ఉల్లిపాయ ముక్కలు
ఇప్పుడు ఇవి ఒక 5 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాం ఫ్రెండ్స్. ఇలా మనం చక్కగా వేపుకుందాం ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా మీరు మీ ఇంటి దగ్గర అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైము మీ పిల్లలకు కానీ స్నాక్స్ టైంలో ఇలాంటివి చేసి పెట్టారంటే చికెన్ మంచూరియన్ చాలా ఇష్టంగా తింటారు. చూసారా ఫ్రెండ్, ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయినంత వరకు వేపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్. ఇవన్నీ సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. నేనైతే వెళ్ళి తీసుకొచ్చాను ఈ రెసిపీ కోసం. చూసారా, మసాలా చాలా చక్కగా అనేది మంచూరియన్ మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనము ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మసాలా అనేది ఉడుకుతుంది. ఇప్పుడు మనము ముందుగా కోటింగ్ ఇచ్చి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఆహా, మంచూరియన్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది చికెన్ మంచూరియన్. చూసారా ఫ్రెండ్స్, చాలా వరకు మనకు మంచూరియన్ అనేది రెడీ అయిపోవచ్చింది. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకున్నాక ఒక 1 మినిట్ వరకు అలా కలుపుకొని ఇక తీసుకునేద్దాం. చికెన్ మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, గుమగుమలాడే చికెన్ మంచూరియన్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది. మనం టేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా తగ్గేదే లేదు ఫ్రెండ్స్, టేస్ట్ చేయాల్సిందే చికెన్ మంచూరియన్. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అద్భుతమైన టేస్ట్, భలే ఉంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఇంకా సపోర్ట్గా ఉంటుంది. మీకోసం మరిన్ని వంటకాలు వీడియోలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.